H1B వీసాల విషయంలో అమెరికా కఠిన చర్యలు తీసుకుంటోంది. ఇటీవల వీసాల ఫీజును $215 నుంచి $1,00,000 పెంచుతూ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ నిర్ణయం తీసుకున్నారు. H1B వీసాల ఫీజులను $215 నుంచి $1,00,000 పెంచడాన్ని వ్యతిరేకిస్తూ పలు ఉద్యోగ సంఘాలు యుఎస్ కోర్టులో దావా వేశాయి. శాన్ ఫ్రాన్సిస్కోలోని ఫెడరల్ కోర్టులో ట్రంప్ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ ఉద్యోగ సంఘాల యూనియన్లు తొలి దావా వేశాయి. మరోవైపు H1B వీసాల విధానంలో మార్పులు తీసుకురావడంతో అమెరికన్ కంపెనీలపై పడుతున్న ఒత్తిడి కారణంగా తమ వ్యూహాలను మార్చుకుంటున్నాయి. ఈ వీసా ఆంక్షలు అమెరికా సంస్థలను తమ కీలకమైన వ్యూహాత్మకమైన పనులను భారత్కు తరలించేలా చేస్తున్నాయి. వీసా ఆంక్షలు భారతదేశ $283 బిలియన్ ఐటీ పరిశ్రమపై ఒత్తిడి పెంచిన జీసీసీ సేవల ద్వారా ఎగుమతులు పెరగటం వల్ల ఈ నష్టాన్ని మన దేశం కొంతవరకు భర్తీ చేసుకోవచ్చు. ఇక ఇదే అంశంపై మనతో చర్చించడానికి విశ్లేషకులు బండారు రామ్మోహన్ రాయ్ ఉన్నారు. నమస్కారం సార్. నమస్తే అమ్మా, చెప్పండి. ఓకే సార్, అంటే ఇప్పుడు అమెరికా H1B వీసాల పెంపుకు గల కారణం ఏంటి? అసలు అమెరికా ఎందుకు ఇలాంటి కఠిన చర్యలు తీసుకుంది? దీనితో అమెరికాకు ఎలాంటి ప్రయోజనం చేకూరనుంది? అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఒకటి వెనుక ఒకటి తప్పు నిర్ణయాలు తీసుకుంటూ అటు ఫెడరల్ కోర్టులు ఇప్పటికే మట్టికాయలు తిన్నారు, దేశ ప్రజలచే తిరస్కరించబడుతున్నారు. వేల సంఖ్యలో లక్షల సంఖ్యలో రోడ్డు మీద గుమిగూడి ఈయన విధానాలకు వ్యతిరేకంగా అమెరికా ప్రజలే ఉద్యమం చేస్తున్నారు. అట్లాంటి పోనీ అమెరికాలో ఆ పరిస్థితి బయట మంచిగా ఉందా అంటే బయట కూడా బాగాలేదు. ఆయనకు ఏదైతే మిత్ర దేశాలు కూడా ఇవాళ ట్రంప్ నిర్ణయాలను వ్యతిరేకిస్తున్నాయి. ట్రంప్ బెదిరింపు ధోరణి మనకు మూకుమ్మడిగా వ్యతిరేకిస్తున్నారు. నాటో కుటుంబ దేశాలతో పాటు మనకు మిత్ర దేశం అనుకుంటున్న మనం కానీ అట్లాగే శత్రు దేశం అనుకున్న చైనా కానీ రష్యా కానీ అందరూ వ్యతిరేకిస్తున్నారు. అంటే రెంటా చెడ్డ రేవడిలాగా మెల్లమెల్లగా ట్రంప్ తయారవుతున్నాడు. మీరన్న H1B వీసాల విషయంలో నైపుణ్యాభివృద్ధిలో వాళ్ళ దృక్పథం వాళ్ళకు ఉండొచ్చు, కానీ దానివల్ల నష్టం ఎవరికి వస్తుంది? గుర్రం దగ్గర నీళ్లు పోవాలన్నా నీళ్ల దగ్గర గుర్రం పోవాలంటే నీళ్ల దగ్గరికి గుర్రం పోవాలి. కనుక నీళ్ళు ఎక్కడున్నాయి? భారతదేశంలో ఉన్నాయి. ఉదాహరణ నైపుణ్యం కావాలి వాళ్ళకి. అప్పుడు ఏం చేస్తాయి? కంపెనీల దగ్గరికి ఓనియకపోతే కంపెనీలే ఇండియాకి వస్తాయి కదా. జరుగుతుంది అదే. ఆపిల్ కంపెనీ ఇండియాలో పెట్టుకుంటా ఉంటుంది. ఎలాన్ మస్క్ లాంటి వాడు మొన్నటి దాకా ట్రంప్ మిత్రుడు. ట్రంప్ విజయానికి వేల కోట్ల డాలర్లు ఖర్చు పెట్టిన ఆయన కూడా ఇవాళ టెస్లా షోరూమ్లు ఇండియాలో తెరవద్దంటే తీరుతా అంటున్నారు. చూస్తున్నాం కదా, రకరకాల కంపెనీలు బెదిరించారు. ఆయన గూగుల్ కంపెనీ నుంచి బెదిరిస్తే కూడా వాళ్ళందరూ నైపుణ్యం ఉన్న చోటే మేము కంపెనీలు పెట్టుకుంటాం, మేము కంపెనీలు అమెరికాలో ఎందుకు పెట్టుకోవాలి, మీ దగ్గర నుంచి నైపుణ్య కార్మికులు తీసుకొచ్చుకోవడానికి మీరు ఎందుకు వద్దంటున్నారు అంటున్నారు. డాక్టర్లు కానీ ఇంజనీర్లు కానీ ఇట్లాగే ఉంటాయి. ఆసుపత్రులన్నీ ఇక్కడికి వస్తాయి, పెద్ద పెద్ద కంపెనీలు ఇక్కడికి వస్తాయి, విద్యా సంస్థలు ఇక్కడికి వస్తాయి. అదే సమస్య. నిన్న ఇంకో కొత్త బాంబు పేల్చారు ట్రంప్ గారు. ఏమనంటే విద్యా సంస్థలలో కూడా మీరు ఎక్కువ మందిని అనుమతించొద్దు, అందులో కూడా కేవలం మొత్తం విదేశీ విద్యార్థులను మొత్తం మీ యూనివర్సిటీలో చదివే వాళ్ళు 15% ఉండాలన్నారు. ఆ 15లో మళ్ళీ ఒక దేశానికి 5% మించొద్దు అంటున్నారు. అంటే మళ్ళీ 15% చేస్తే ఏ దేశం నుంచి అయినా 5% మించొద్దు అంటున్నారు. అంటే ఇండియా నుంచి ఒక్కడు పోవడం కూడా వీలేదు ఈ రకంగా. అంటే మొత్తం 15 100% చేసి అందులో నుంచి మళ్ళీ 5% దాటొద్దు ఒక్కొక్క దేశం నుంచి. అంటే మన వాళ్ళు విదేశీ చదువుల కోసం, ముఖ్యంగా అమెరికా చదువుల కోసం లక్షలాది మంది ఇక్కడి నుంచి పోతున్నారు కదా ప్రతి సంవత్సరం. మరి వాళ్ళకైతే నష్టం కదా. యూనివర్సిటీస్ ఇప్పటికే దాదాపు 42,000 కోట్ల రూపాయలు ఈ సంవత్సరంలో 8 నెలల్లో నష్టపోయిందట. ఇప్పుడు మా అయితే 10వ నెలలో ఉన్నాం. ట్రంప్ వచ్చింది జనవరి 20, 2025. కనుక ఈ 8 నెలల్లోనే 7 నెలల్లోనే ఇంత పెద్ద నష్టం చవిచూసింది కదా మన హార్వర్డ్ యూనివర్సిటీ లాంటి సహా అన్ని కూడా. కనుక ఇవాళ ట్రంప్ విధానాలు తాను ఎక్కిన కొమ్మనే తాను నరుక్కోవడం లాంటిది. ఓ రకం చెప్పాలంటే తనకు తానే స్వయంకృత అపరాధంతో అమెరికా ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేస్తున్నారు. ఈ $1,00,000 కూడా అట్లా అవుతుంటున్నాడు. $1,00,000 కూడా మొదట్లో చాలా పెళ్లి మొగ్గలు వేశారు. $1,00,000 అంటే ప్రతి సంవత్సరం అన్నారు. కాదు ప్రతి సంవత్సరం కానీ ఒకేసారి ఏకమొత్తంలో సింగిల్ టైం చేస్తే చాలన్నారు. తర్వాత రేపటికల్లా మీరు అమెరికాలో చేరకపోతే సమస్య లేదు, మళ్ళీ అమెరికా రావడానికి వీలు లేదన్నారు. కాదు అట్లా కాదు, గతంలో వచ్చి ఇక్కడే సెటిల్ అయిన వాళ్ళకు, గతంలో వచ్చి ఇక్కడ చదువుకుంటున్న వాళ్ళు, గతంలో వచ్చి ఉద్యోగాలు చేసుకునే వాళ్ళకి వర్తించదన్నారు. కొత్తగా వచ్చే వాళ్ళకి $1,00,000 అన్నారు. చూస్తున్నాం కదా, అనేక పిల్లి మొక్కలు వేస్తుంది గవర్నమెంట్. కనుక ఏదైనా సరే ట్రంప్ విధానాలు ఆ దేశ ప్రజలను నష్టపరుస్తున్నాయి. తాగేవాడే కడతాడు తాళ్ల పన్ను అని ఒక సామెత ఉన్నది. కనుక ఈ ఆయన సుంకాల పెంపంతా కూడా అమెరికా ప్రజల మీద భారంగా మారుతుంది. మనకేమవుతుంది? మహా అయితే డిమాండ్ సప్లైలు తేడా వస్తుంది. అప్పుడు ఆ రష్యా ఏమంటుంది? ఇప్పుడు రష్యా అధ్యక్షుడు పుతిన్ నిన్న ఒక మంచి మాట చెప్పారు. మీకు అమెరికాకు ఎగుమతి చేసే వస్తువుల విలువ కంటే నష్టం ఏదైతే జరుగుతుందో అంతకంటే ఎక్కువ
మా పెట్రోల్ డాలర్ మా పెట్రోల్ మన పెట్రోల్ ఉత్పత్తులను ఇంధన ఉత్పత్తులను మీకు ఇస్తాం, దాంతో పొడుచుకోవచ్చు పొమ్మన్నాడు. ఇంకంతకంటే ఏం కావాలి మనకు? అంతేందుకు ఒక ద్వారం మూసుకపోతే ఇంకో ద్వారం తెలుసుకుంటున్నట్టు, ఒక ద్వారం మూసుకపోతే ఇంకో ద్వారం తెలుసుకుంటుంది. మనం కూడా ఏం చేస్తున్నాం, ఇతర దేశాల్లో వ్యాపారాలు అభివృద్ధి చేసుకుంటున్నాం. అమెరికా ఒక్కటి కాదంటే ప్రపంచం అంతా గొడ్డుబాలే కదా. ప్రపంచం చాలా ఉంది, విశాలమైన ప్రపంచం. అమెరికా తర్వాత చాలా ప్రపంచం ఉంది మనకు. ఆ ద్వారాలు తెలుసుకుంటున్నాం, అక్కడికి వెళ్తాం, మన ఎగుమతులు అక్కడ ప్రోత్సహిస్తాం. అన్నిటికంటే ముఖ్యంగా అమెరికా చెప్పిన కారణం వేరు, చెప్తున్న కారణం వేరు, అసలు కారణం వేరే ఉందమ్మా. మాట చెప్తాను. అసలు వాళ్ళు చెప్తున్న కారణం ఏంటంటే ఆ రష్యా నుంచి మనం ఇంధనాన్ని అట్లాగే ఆయుధాలను దిగుమతి చేసుకుంటున్నాం కనుక దాని వల్ల రష్యా ఉక్రెయిన్ యుద్ధం అవుతలేదు. ఉక్రెయిన్ మీద యుద్ధం చేయడానికి శక్తినంతా కూడా రష్యా తన ఇంధనాన్ని భారతదేశానికి చైనాకి అమ్ముతుంది కనుక ఈ రెండు దేశాలే కాపాడుతున్నాయి. దానిలో మళ్ళీ భారతదేశం మీద ఎక్కువ ఏడుస్తున్నాడు ట్రంప్. కనుక మనం వాళ్ళ ఇంధనాన్ని కొనొద్దు, అప్పుడు దానికి ప్రతీకార సుంకాలు వేస్తామంటున్నాం. అసలు సంగతి అది కాదు. లోపాయకారి ఏంటంటే వాళ్ళ వ్యవసాయ ఉత్పత్తులు, అమెరికా వ్యవసాయ ఉత్పత్తులను మనం కొనాలని ఒత్తిడి చేస్తున్నారు. 140 కోట్ల మంది ప్రజలు ఉన్న చోట ఒక్క మొక్కజొన్న కంకి కొనలేరా మీరు? ఒక చిన్న 24 కిలోల బ్యాగు మొక్కజొన్నలు మీరు దిగుమతి చేసుకోలేరా అని అక్కస్తోని మన మీద వ్యంగ్యంగా మాట్లాడుతున్నారే. ఇప్పటికీ వాళ్ళ పాల దిగుమతి మనం అనుమతించాలంట. ఇప్పటికే కొంత షరతులకు లొంగి మన ప్రభుత్వం కూడా ఇది తప్పదులే అన్నట్టు పత్తి దిగుమతికి అంగీకరించాం. కానీ మన పత్తి రైతులు నష్టపోతున్నారు. ఇప్పుడు చూడండి, మన సీజన్ మొదలైంది. 8,280 రూపాయలు చెల్లించాల్సిన మద్దతు ధర చెల్లించాల్సిన పత్తి ఇవాళ 6,000 5,000 కూడా అమ్ముకుంటున్నారు రైతులు. ఇప్పుడే ఇంకా పత్తి మొత్తం అందుబాటులోకి వచ్చినాక ఇంకా కష్టమైంది. అందుకనే అసలు కారణం అది కాదు, రష్యాతోని దిగుమతి చేసుకోవడం కాదు ఇంధనం. అసలు కారణం అమెరికా వ్యవసాయ ఉత్పత్తులను మన దిగుమతులకు అంగీకరిస్తే మన రైతులు నష్టపోతారని మనం గట్టిగా పట్టుబట్టినాం కనుక సంప్రదింపులు జరుపుతున్నాను.